రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం కేవలం దోపిడీ విధానంతో దోపిడీనే ఒక మార్గంగా కూడా ఎంచుకొని పరిపాలన సాగిస్తారు. ఇప్పటికే ఈ 18 నెలల్లో కూడా మట్టి మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, కడకు పేదలకు చెందిన రేషన్ మాఫియా ఇవన్నీ చేసేదే కాకుండా ఇటీవల మళ్ళీ కూడా ఒక జీవో అనేది కూడా దొడ్డిదారులో జీవోని తీసుకొని వచ్చేసి ఒక మెడికల్ మాఫియా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా ఉంది. వీరి పరిపాలన కేవలం దోచుకోవడం దాచుకోవడమే అని చెప్పేది రకంగా కూడా చేస్తారు. గతంలో ఒక సామెత అనేది కూడా ఉంది, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కూడా కొరికినట్టుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు కూడా అటువంటి దుబ్బర పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. విద్యని అలాగే వైద్యాన్ని ఈ రెండు కూడా ప్రజలకు చేరువ చేయాలని చెప్పేసి మరీ ముఖ్యంగా వారందరూ పేదలకు చెందే కాకుండా వైద్య విద్యను కూడా ఈరోజు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ తీసుకొని వస్తే వైద్య విద్య కూడా పేద విద్యార్థులు కూడా చెందుతుందని చెప్పేసి 17 మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పించుకొని తీసుకొని వచ్చి 7 మెడికల్ కాలేజ్ అంటే 8,000 కోట్లు కేటాయించి 3,000 కోట్లకు పైబడి కూడా ఖర్చు పెట్టి 7 మెడికల్ కాలేజీల్ని ప్రజలకు అంటే అందుబాటులో తీసుకొని వచ్చేది కాకుండా దానికి అటాచ్డ్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేది కాకుండా మిగతా 10 మెడికల్ కాలేజీలను కూడా 30% నుంచి 70% కూడా పూర్తి చేసిన దాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క బినామీలకో లేకపోతే తన వర్గం వారికో తన బంధువులకో ఈ రోజు ధనం అనేది కూడా తీసుకొని వారి యొక్క ఆదాయం కోసం కూడా అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ కూడా జీవో తీసుకున్నాడు. దీనివల్ల కేవలం వైద్య విద్య మాత్రమే దూరం అయ్యేది కాదు, దానికి అటాచ్ ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాంట్లో అందిస్తున్న సేవలన్నీ కూడా ప్రైవేటు పరమవుతాయి, కార్పొరేట్ శక్తుల యొక్క పరమవుతాయి. దానివల్ల పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అనేది కూడా అందదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైన వైద్యంలో కూడా సంస్కరణలు తీసుకొని వచ్చేసి ఈ రోజు కూడా మెడికల్ కాలేజ్ తీసుకొని రావడమే కాదు, సూపర్ స్పెషాలిటీ తీసుకొని రావడం కాదు, దాదాపుగా కూడా ఒకే మారు కూడా వేల కొద్ది కూడా డాక్టర్లను కూడా కొత్తగా కూడా నియమించేదే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ అనేది కూడా 1004 వ్యాధులు ఉంటే అదో రాజశేఖర్ గారు తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 3,252 వ్యాధులకు దాన్ని పెంచేది కానీ